కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద పరేషాన్లో ఉన్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. రేపో మాపో తిరిగి బీఆర్ఎస్ లో చేరిన ఆశ్చర్యపోని అవసరం లేదన్న మల్లారెడ్డి కామెంట్స్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి పార్టీ మారతారన్న ప్రచారానికి తెరదించారు. 72 ఏళ్ల వయసులో తాను పార్టీ ఎందుకు మారతానన్నారు మల్లారెడ్డి. అంతటితో ఆగకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు పరేషాన్లో ఉన్నారన్నారు మల్లారెడ్డి. తాము ఎటూ కాకుండా పోయామని వాపోతున్నారని చెప్పారాయన. అయితే మల్లారెడ్డి వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా గతంలో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించారు. సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసును ఎదుర్కొంటున్న గూడెం మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాము ఇంకా కేసీఆర్ అభిమానులమేనని ప్రకటించారు. బండ్ల కృష్ణమోహన్ అయితే కాంగ్రెస్ నేతలు తన ఫోటోను ఫ్లెక్సీలో వాడుతున్నారంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేతలు బీఆర్ఎస్ లోకి వస్తారన్న ప్రచారానికి మల్లారెడ్డి మాటలు మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. తాను బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదన్నారు మల్లారెడ్డి. తనకు కారులో కంఫర్ట్ గానే ఉందన్నారు మల్లారెడ్డి. జమిలీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ నుంచి తమ కుటుంబం తరపున 4 పోటీ చేస్తారన్నారు. ఎమ్మెల్యేగా మజా రావడం లేదన్న మల్లారెడ్డి వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తానన్నారు.